ఏం కావాలి? నాన్నా, దీని పేరు లిబేరియా. చాలా రోజుల తర్వాత ఇవాళే చేశాను. అందుకే ఇచ్చి వెళ్తావని. తనకి ఒంట్లో బాలేదు. తను ఇవన్నీ తినకూడదు. అమ్మకి ఒంట్లో బాలేదని నాకు పొద్దున్నే తెలుసు. ఇది నీకోసమే తీసుకొచ్చాను నాన్నా. ఇది మీ పెళ్లి ఆల్బమా? లేదు లేదు, అది తనకి నేనిచ్చిన బర్త్డే గిఫ్ట్. ఓహో. ఇందులో తనకి ఏడాది ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఫోటోలున్నాయి. అలాగా? అవును, చాలా కష్టపడి కలెక్ట్ చేశాను. నేను చూడచ్చా? చూడండి. నా బర్త్డే ఈరోజు కాదు, రేపే నా బర్త్డే. నాకది తెలీదా? ఇప్పుడు చూడు. టట్టడాయ్. ఎలా ఉంది? నాన్నా, ఏ ఫోటోలోనూ బంధువులెవరూ కనపడలేదు. మేమిద్దరం పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నుంచి వాళ్ళింట్లోనూ సరి, మా ఇంట్లోనూ ఎవరు మాతో మాట్లాడట్లేదు. చూడండి. సూపర్గా ఉన్నాయి. లోపల అలమారలో పెళ్లి ఆల్బమ్ ఉంది, చూస్తారా? మా పెళ్లి ఆల్బమ్. టైం ఉంది కదా. ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. సరే, ఏమాత్రం ఆలోచించకుండా మెడపెట్టుకుని బయటికి గంటేస్తాను. నానా, లెమన్ జ్యూస్ అమ్మ మీకు ఇవ్వమంది. నీది ఏ ఊరని చెప్పావు? కేరళ సార్. తమ్ముడు తిన్నావా? మీరందరూ సిలోన్ తమిళియన్సా? అవునని చెప్తే పట్టిస్తారా సార్? పట్టించర్లేండి. పోరంబోకు వీణ్ణి వదిలేస్తే మాంచి చేసేదాకా వచ్చాడు. రే, బయటికి రారా, బయటికి రామంటున్నా. ఎన్నిసార్లు రా చెప్పాలి, బయటికి రారా. ఎరా పొరంబోకు, నువ్వు వాంతి చేయడానికి నా ఇంటి కుటుంబమే దొరికిందా? ఎన్నిసార్లు రా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు చూస్తున్నా ఎవరో ఒక ఇంటి ముందు వాంతి చేసి ప్రాబ్లం చేస్తూనే ఉన్నావు. నీకు సిగ్గుమానం లేదారా? నేను తిరిగి వచ్చేలాగా ఆ చోటు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో అమ్మా నాన్న లేరా? నువ్వేం సమస్యలో ఉన్నావని నాకు తెలీదు. ఆనా ఉనకేదాదు కథకి వేణుమెండా, నేను ఇక్కడే ఉంటా. డాక్టర్ ఇస్ ఓకే? ఏంటి సార్ ఇలా గొడ్డును బాదినట్టు బాదారు? ఇందులో అనవసరంగా నన్ను వేరే లాగారు. డాక్టర్, వాడు బతికే అవకాశం ఏదైనా ఉందా? దేవుడి మీద నమ్మకం ఉంటే వాడు బ్రతకాలని దండం పెట్టుకోండి.
బాంబ్లెస్ కేసు ఏమైంది? సీసీటీవీ కెమెరాస్ చెక్ చేశారా? చెక్ చేస్తూనే ఉన్నాం సార్. ఇన్ని రోజులుగా పీకుతున్నావా ఏంటి? ఈ చిన్న పని కూడా నువ్వు చేయలేవా? అంటే సార్ రోజుకి 20,000 టూరిస్టులు రామేశ్వరానికి వస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆ చెత్తబుట్ట ప్రైమ్ లొకేషన్లో ఉంది. స్కూల్ పిల్లల నుంచి అందరూ ఆ చెత్తబుట్టే సార్ వాడుతున్నారు. ఇవన్నీ కాకుండా అక్కడ ఉన్న కెమెరా ఫుటేజ్ క్వాలిటీ బాలేదు సార్. చక్కగా మీరు మీ తమిళ వాళ్ళు అందరూ కారణం చెప్తూ ఉండండి. లేదా మీలో ఎవరైనా ఈ పని చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? అలా అంతా కాదు సార్. ఒక్క నిమిషం సార్. ఏం చేస్తున్నావురా? మురుగా, నిన్ను కింద పిలుస్తున్నారు. రే, ఏం చేస్తున్నారా? సార్ ఈ కేసు సిబిఐ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. ఆ కుటుంబం దీనికంత కారణం అంటే మన అసలు ఊరికి వదలరు సార్. రే, మీకేమైనా పిచ్చి గాని మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇది ఎలక్షన్ టైం రా, ఎవరైనా చేసి ఉండొచ్చు. ఒకడు చెత్త వేసినంత మాత్రాన ఇంత పెద్ద నేరాన్ని ఆ కుటుంబం మీద వేయడంలో ఎంతవరకు న్యాయం ఉంది? నువ్వే చెప్పు. అయితే సరే సార్, వాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు. జరిగిందంతా బల్వాన్ సార్ చెప్తాం. ఆయన నిర్ణయం తీసుకుంటాడు మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరని. ఇలా చూడండి ఏటు గారు, నాకు కుటుంబం ఉంది. రేపు ఏదైనా సమస్య వస్తే నన్ను క్షమించండి. నా వేలు మిమ్మల్ని చూపిస్తుంది. అమ్మా! ఏమండి? ఆ శబ్దం ఏంటి? అమ్మా, వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు. నేను పట్టేశాను. వెళ్ళి పోలీసుని పిలవండి. పోలీసా? ఈ టైంకి పోలీస్ అంటే నేను ఎక్కడికి వెళ్తాను? త్వరగా ఎక్కండి, వెళ్ళండి. ఏమైంది? ఇదిగో సార్ వచ్చేసారు. కొంచెం ఇరుగో. సార్ త్వరగా పోలీసుని పిలవండి. ఇప్పుడే తీసుకొస్తాను. చర్య పొంగు. అయ్యయ్యో, మీరే కదండి పోలీసు. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళండి. అది కాదు, యూనిఫామ్ వేసుకుని. ఏడ్చారు, వేసుకుంటే చించుతారా ఏంటి? తాళం వేసిన గేటు దాటి ఎలా వచ్చావు? అడుగుతున్నానుగా. తాళం వేసిన గేటు దాటి లోపలికి ఎలా వచ్చావు? చెప్పావు కదా. నీతో వాడి ఫోన్ తీసి చెక్ చేయి. ఇవ్వరా ఫోన్. ఇవ్వరా. ఫింగర్ ప్రింట్ వేరే. చివరిగా ఎవరు కాల్ చేశాడో చూడు. పెళ్ళామా? సార్ పెళ్ళామని వేసుంది. ఆ పెళ్ళానికి ఫోన్ చేయి. ఏంట్రా వద్దంటున్నావు? మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాళ్ళపై పెళ్ళావారా? హలో, చెప్పు బేబీ. హలో, ఉన్నావా? హలో, ఎవరమ్మా నువ్వు? మీరెవరు? నా బేబీ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ బేబీ మా ఇంటికి దొంగతనానికి వచ్చి దొరికిపోయాడు. ఏంటండి మీరు రబ్బిష్ గా మాట్లాడుతున్నారు? రబ్బిష్ కాదమ్మా, ఆర్ ఫర్ రాఘవన్. ఏంటో. హలో, హరిణియా? అవును, మీరు? నువ్వు ఇలా నా ఫ్రెండ్తో ఇప్పుడే కదరా నాతో అక్కడ. అయ్యయ్యో, మీరు అనుకున్నట్టుగా వీడేం దొంగ కాదు. నేనే నన్ను కలవడానికి రమ్మన్నాను. చాలా
ఏమంటుంది నీ కూతురు? నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా? నా కళ్ళు తిరుగుతున్నాయి. మీరేం కంగారు పడకండి, మనం కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. పంచుడిపోతుంది చూసుకోండి. పాపం, రండి వెళ్ళి ఓదార్చొద్దాం. మనమేం చేస్తామే? రండి. అది అసలైన ప్రేమ కాదు. ఇరికించేసావు కదరా. భలే ప్రతీకారం నేర్చుకున్నావు. రేయ్ బాస్, ఇప్పుడైనా తాడెప్పుతారా? సారీ బాస్. దొంగ ప్రేమికుడు అని ముందే చెప్పాలిగా. చెప్తే మాత్రం ఏమవుతుంది? దొంగ ప్రేమ చెప్తే చాలు, మా అన్నయ్య ప్రాణాలనే ఇచ్చేస్తాడు.